పేద కూరపాడు గడ్డ మీద పేదల నేస్తం తన అడుగులతో తీర్చునయో అందరి కష్టం కన్నీళ్లను తీర్చుతూ కలిగించర ధైర్యం పల్లె పల్లె ఎదురు చూసెనే తన కోసం పదరా పదరా తనతో అడుగైరా మన నంబూరు. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ఒకసారి ఆలోచన చేయండి. 2014 నుంచి 19 వాటికి మీ అకౌంట్లోకి ఏమైనా డబ్బులు వచ్చినాయమ్మా? అలా మరి 2019 నుంచి అమ్మఒడి వచ్చిందమ్మా? చేయూత వచ్చిందా? మన గ్రామానికి చిన్న గ్రామం మంద జూపూడి సంక్షేమం ద్వారా 9,08,00,000 రూపాయలు ఈ గ్రామానికి వచ్చినాయి. అభివృద్ధి ద్వారా 2,76,00,000 రూపాయలు ఈ గ్రామానికి రావడం జరిగింది. ప్రతి పేదవాడు కూడా చదువుకోవాలి, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నట్టే మన ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలనే ఉద్దేశంతో ఆ స్కూళ్ళన్నీ బాగు చేపించి ఇంగ్లీష్ మీడియం పెట్టి స్కూలు పంపిస్తే 15,000 అమ్మఒడి ద్వారా డబ్బులు ఇచ్చి పేద పిల్లలందరూ చదువుకోవాలి, ఉన్నతమైన విద్య చదువుకోవాలి, ఫీజు రింబర్స్ వచ్చే విధంగా ఫీజు రింబర్స్ హాస్టల్లో ఉండి హాస్టల్ ఫీజు కూడా ఇచ్చి వాళ్ళందరూ కూడా సహాయం చేస్తున్నాడు పేద ప్రజలకి. మరి అట్లాగే మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఏదైనా ఇండస్ట్రీలు రావాలి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు వస్తే మన పిల్లలందరూ చదువుకొని ఉన్నారు, వాళ్ళందరికీ ఏదో రకంగా ఒక ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడగడం జరిగింది. అవన్నీ తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నాం. తప్పనిసరిగా ఏదైతే చెప్పామో అది చేసి తీరుతామని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తేనే మన గ్రామాన్ని నెక్స్ట్ మనం గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. దాంట్లో మరి ముఖ్యంగా మన ఊరికి ఈ గ్రామంలో సిమెంట్ రోడ్ అనేది లేకుండా మొత్తం రోడ్లు వేపించి ఏర్పాటు చేస్తాను. రైళ్లు కూడా మొత్తం చేపిస్తాను. చాలా సార్లు నన్ను చర్చి గురించి అడిగారు. ఆ చర్చి కూడా పూర్తి బాధ్యత నాదే. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి రెండు కూడా చేశాడు కాబట్టి ప్రజల్లోకి వస్తే ఆయన ప్రభంజనం చూశారు. జన ప్రభంజనం ఎంత మధ్యాహ్నం 2 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 40,000 మంది నిలబడి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద గానీ నా మీద గానీ అభిమానంతో ఓసూరు వచ్చి ఆ మీటింగ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఈ సభ ద్వారా అందరికీ నా హృదయపూర్వక అభినందనలు.